చికెన్ కర్రీని ఎన్నిసార్లు చేసినా నేనైతే ప్రతిసారి కూడా డిఫరెంట్ గా ట్రై చేస్తానండి. ఈసారి ఎక్కువ గ్రేవీతో టేస్ట్ అయితే చాలా బాగుంది. ఒక్కసారి ట్రై చేసేయండి. ముందుగా కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఒక ఉల్లిపాయ, ఒక పండు టమాటో, అలానే అల్లం వెల్లుల్లి ముక్కలు కూడా లైట్ గా వేసుకొని ఒక 3 ఎండుమిర్చి, 3 బాదం పప్పులు, లవంగం చెక్క, ఎలాచి వేసుకొని మంచిగా లైట్ గా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని మిక్సీ జార్ లోకి వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఒక ఉల్లిపాయ, అలానే ఒక 2 పచ్చిమిర్చి వేసుకొని కొంచెం ఫ్రై అవుతుండగా కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకొని నీట్ గా క్లీన్ చేసుకున్న చికెన్ వేసుకొని ఇప్పుడు కొద్దిగా పసుపు, సరిపడా సాల్ట్, ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కొంచెం మగ్గిన తర్వాత ముందు గ్రైండ్ చేసుకున్న ఆనియన్ పేస్ట్ కూడా వేసుకొని ఒక్కసారి కలిపి ఒక చిన్న గ్లాస్ అన్ని వాటర్ కూడా పోసుకొని ఇప్పుడు చికెన్ ని ఉడికించుకోవాలండి. చికెన్ ఉడుకుతుండగా లైట్ గా కలర్ మారుతూ ఎక్కువ గ్రేవీతో చాలా బాగుంటుంది. ఫైనల్ గా కొంచెం కరివేపాకు, కొత్తిమీర వేసుకొని కలుపుకుంటే టేస్టీగా చికెన్ కర్రీ రెడీ. ఎందులోకైనా చాలా బాగుంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేయండి.